బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కు అల్లు అరవింద్ క్షమాపణ చెప్పారు. తండేల్ ఈవెంట్ లో నేను రామ్ చరణ్ స్థాయి తగ్గించానని నన్ను ట్రోల్ చేశారంటూ ఆయన చెప్పుకొచ్చారు. కానీ దిల్ రాజుకు పరిస్థితి చెప్పే క్రమంలో అలా మాట్లాడనంటూ కూడా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఆ కామెంట్స్ చేయలేదన్నారు అల్లు అరవింద్. ఈ విషయంలో కొందరు మెగా ఫ్యాన్స్ ఫీల్ అయి నన్ను ట్రోల్ చేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన చరణ్ నాకు ఏకైక మేనల్లుడు అంటూ చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. చరణ్ కు నేను ఏకైక మేనమామ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒకసారి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం. ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు. మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము. అందుకని ప్లీజ్ లెట్ అస్ లీవ్ ఇట్ అలోన్. అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి. దీంతో ఆపేద్దాం సార్. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే నేను ఒక్క నిమిషం నేను ఎమోషనల్ ఇష్యూ అని చెప్పాను. నేను చెప్పిన దానికి విలువ లేకుండా పోద్ది. దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తే అందులో కొంచెం ఇంకో హెడ్డింగ్ వస్తుంది. ప్లీజ్. రైట్, అది ఆయన అంటోంది. మరీ ముఖ్యంగా ఇదేం కావాలని చేసింది కాదు. ఇటు దిల్ రాజుకు సంబంధించి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితిలోని ఒక సినిమాను ఇలా ఒక సినిమాను అలా అంటూ ఇన్కమ్ ట్యాక్స్ అంశానికి సంబంధించి వీటన్నిటినీ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. అంతే తప్ప ఇంటెన్షనల్గా నేను చేసిన వ్యాఖ్యలు కాదు. చరణ్ నాకు ఏకైక మేనలుడు అంటూ కూడా ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి ట్రోల్స్ జరిగాయి, దాంతోపాటు ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, మరి ముఖ్యంగా ఇప్పుడు అల్లు అరవింద్ క్షమాపణ చెప్పిన తర్వాత ఈ పరిస్థితి సర్దుమణిగిందా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతోందా? అల్లు అరవింద్ రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు దిల్ రాజుని పరిచయం చేస్తూ తండేల్ ప్రీ రిలీజ్ వేడుకలో దిల్ రాజు ఆ వారంలో ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఆయన చాలా ఈజీగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 సినిమాలు ఆయన రిలీజ్ చేశాడు సంక్రాంతికి. ఒక సినిమా డౌన్ అయింది, ఒక సినిమా హిట్ అయింది అన్నట్లుగా ఆయన చేతుల ద్వారా ఇలా చూపిస్తూ మాట్లాడి దిల్ రాజును పరిచయం చేయడం జరిగింది. దాన్ని మెగా ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు. రామ్ చరణ్ సినిమాని ఆయన ఫ్లాప్ అయింది, అది డౌన్ అయింది అన్నట్లుగా ఆయన చూపెట్టారు అని వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి సోషల్ మీడియాలో అల్లు అరవింద్ ని ట్రోల్ చేయడం జరిగింది. దానిపై ఈ రోజు అరవింద్ మీడియా ముఖంగా ఒక వివరణ ఇవ్వటం అయితే జరిగింది. అది యాదృచ్ఛికంగా జరిగింది, అది ఉద్దేశపూర్వకంగా కావాలని చేసింది కాదు. మూమెంట్ లో దిల్ రాజుని ఆయన ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ని చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్ని నేను అలా
తెలియచేసాను తప్పితే ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. నాకున్న ఏకైక మేనల్లుడు రామ్ చరణ్, అలాగే అతనికి ఉన్న ఏకైక మేనమామని నేను ఒక్కడే. మా ఇద్దరికి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఎవరైతే ఆ ఇన్సిడెంట్ ని, ఆ సంఘటనని బ్యాడ్ గా ఫీల్ అయ్యారో వాళ్ళందరికి కూడా చెప్తున్నాను అంటూ ఆయన వివరణ ఇవ్వటం అయితే జరిగింది. ఖచ్చితంగా దీనిపై మెగా ఫ్యాన్స్, మెగా అభిమానులనే ఆయన సంబోధించడం కూడా జరిగింది. ఖచ్చితంగా అల్లు అరవింద్ చెప్పిన మాటల్ని మెగా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా, ఇక నుంచి ఆ ట్రోలింగ్ ఆపేస్తారా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి సచిన్. రైట్, దీని మీద మెగా ఫ్యామిలీ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే అరవింద్ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో, ఎందుకంటే కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం, ఆ సదరు ఫ్యాన్స్కి సంబంధించి హీరో నుంచి ఒక రియాక్షన్ వచ్చిన తర్వాత పూర్తిగా సద్దమణుగుతూ ఉంటుంది, కాస్త కామ్ డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఇటువంటి సినారియోలో రామ్ చరణ్ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ట్వీట్ చేయడమో లేకపోతే ఒక చిన్న వీడియో బయటని రిలీజ్ చేయడమో? ఖచ్చితంగా, ఎందుకంటే ఫ్యామిలీ విషయాల్లో ఎప్పుడు కూడా అటు రామ్ చరణ్ కానీ ఇటు బన్నీ కానీ ఎప్పుడు కూడా ఫ్యాన్స్ రియాక్షన్స్ మీద ఇప్పటి వరకు కూడా రియాక్ట్ అయిన దాఖలాలు అయితే లేవు. ఖచ్చితంగా ఈ విషయంలో రామ్ చరణ్ రియాక్ట్ అవ్వకపోయినప్పటికి కూడా మెగా ఫ్యాన్స్ చాలా రియాక్ట్ అయ్యారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దానికి ఇప్పుడు అరవింద్ వివరణ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇష్యూ ఈ రోజు సర్దుమణిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఎప్పుడు కూడా సినిమా రిలీజుల టైంలోనే ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా తెర మీదకి వస్తున్నాయి. వాటిని ఫ్యాన్స్ అలాగే అందరూ కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు, ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఒక సినిమాని ఒకరు కిల్ చేసుకునేలాగా, ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు కించపరుచుకునేలాగా అలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే అటు మెగా అభిమానులకి, రామ్ చరణ్ కి సినిమా రిలీజ్ కు వచ్చిన సినిమా అయితే లేదు. ఖచ్చితంగా ఇటు అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి కూడా బన్నీ సినిమాలు కానీ ఎవరైనా కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ అరవింద్ వివరణతోటి ఈ ఇష్యూ ఇంతటితో సద్దుమణిగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ రైట్ రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. మెగా ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పారు అల్లు అరవింద్. థండేల్ ఈవెంట్లో నేను రామ్ చరణ్ స్థాయి తగ్గించానని నన్ను ట్రోల్ చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కానీ దిల్ రాజు పరిస్థితి చెప్పే క్రమంలో అలా మాట్లాడాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఆ కమెంట్స్ చేయలేదంటున్నారు ఆయన. ఈ విషయంలో కొందరు మెగా ఫ్యాన్స్ ఫీల్ అయ్యి నన్ను ట్రోల్ చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. చరణ్ నాకు ఏకైక మేనల్లుడు, చరణ్ కు నేను ఏకైక మేనమామ అంటూ చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఈ అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పారు అల్లు అరవింద్. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు, అంటే ఒక సినిమా ఎలా ఇచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి, ఒక సినిమా ఎలా ఇచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి, ఒక సినిమా ఎలా ఇచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు, అంటే ఒక సినిమా ఎలా ఇచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి, ఒక సినిమా ఎలా ఇచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి, ఒక సినిమా ఎలా ఇచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు, మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ, అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము. అందుకని ప్లీజ్ లెట్ అస్ లీవ్ ఇట్ అలోన్. అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి.
దీంతో ఆపేద్దాం సార్. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే నేను ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను ఎమోషనల్ ఇష్యూ అని చెప్పాను. నేను చెప్పిన దానికి విలువ లేకుండా పోద్ది. దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తే అందులో ఇంకో హెడ్డింగ్ వస్తుంది. ప్లీజ్.